హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 16 అండి. డే 16లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీకు ఒకసారి చూపించేస్తాను. అయితే ఆఫ్టర్నూన్ రొటీన్లో ఉన్నానండి. మార్నింగ్ నేను మీకు ఆల్రెడీ చూపించాను వెజిటబుల్ సూప్ తీసుకుంటున్నాను అని. నేను వెజిటబుల్ సూప్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా. వెజిటబుల్ సూప్ని తీసుకెళ్ళి వంటగదిలో పెట్టుకున్న తర్వాత మా పిల్లలు ఏం చేశారంటే దాంట్లో సుజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది వేసేసారనమాట. దాంట్లో వేడిగా ఉన్న దాంట్లోనే అలా వేసారనమాట. నాకు తెలియక అవి తాగేసాను యాక్చువల్గా చెప్పాలంటే. బట్ తర్వాత టేస్ట్ వేరుగా ఉందని చెప్పి చూస్తే అక్కడ సూజీ రవ్వ అంతా కూడా పడిపోయి ఉంది. అప్పుడు అర్థమైంది సూజీ రవ్వ ఇది చేశారు అని చెప్పి దాంట్లో వేశారు. అదేంటంటే బాగా వేడిగా ఉండడం వలన అది ఏమైందంటే కరిగిపోయింది, చాలా వరకు కూడా కరిగిపోయింది అనమాట. చాలా తక్కువ కనబడింది. లాస్ట్లో అది కూడా నేను పడకడితే అప్పుడు తెలిసిందనమాట దాంట్లో సుజీ రవ్వ కొంచెం ఉంది అని చెప్పి. అట్లా జరిగిందనమాట. అందుకే నేను ఏం చేశానంటే మళ్ళీ మష్రూమ్ సూప్ కాసుకున్నాను. నేను వచ్చేసి 2-3 గుటకలు అయితే వేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా నేను మష్రూమ్ సూప్ కాసుకున్నానండి. నేనైతే కొంచెం అయితే తాగేసాను, తర్వాత ఏమవుతుందో తెలియదు. బట్ ప్రజెంట్ అయితే చూద్దాం ఏమవుతుందో తెలియదు. బట్ ఏం చేయాలో కూడా నాకు తెలియదు. గ్రూప్లో మెసేజ్ పెట్టాను, చూడాలండి. ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఫిష్ ఆయిల్ టాబ్లెట్ అనమాట. ఇది వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ టాబ్లెట్ అనమాట. ఇది ఒకటి వేసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ అండి. మార్నింగ్ మీకు చూపించాను కదా, ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. నేను వచ్చేసి కొంచెం తీసుకున్నాను సూపు. దాంట్లో ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నాను కొంచెం, అది కొంచెమే తీసుకున్నాను. ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం వెయిట్ వేసుకొని మళ్ళీ తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు అనమాట, ఒక 1.5 ఉంది, అది కూడా తీసేసుకుంటాను. వాటర్, మష్రూమ్ సూపు ఒకసారి చూపించేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 లీటర్ దాకా మష్రూమ్ సూప్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిష్ ఆయిల్ టాబ్లెట్ ఒకటి తీసుకోవాలి ఆఫ్టర్నూన్ రొటీన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 లెమన్ ఉంది, అది కూడా తీసేసుకుంటాను. నైట్ రొటీన్లో కలుసుకుందామండి. బాయ్ బాయ్.